ఏ విషయంలో అయినా సరే అతి బద్ధకం చూపించడం మంచిది కాదని పెద్దలు ఇందుకే అంటారనుకుంటండి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, మాకీరోజు చికెన్ నూడిల్స్ తినాలి అనిపించింది. ఇంట్లో కుక్ చేసుకుంటే 5-10 మినిట్స్‌లో ఈజీగా మేమైతే కుక్ చేసేసుకోవచ్చు. కానీ బద్ధకించేసామనమాట. నేను రీసెంట్ వీడియోలో కూడా చెప్పాను గదా! మా ఇంటికైతే రిలేటివ్స్ వచ్చారని. ఇక రిలేటివ్స్ వచ్చారంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా గంటలు గంటలు గడిచిపోతాయి గదా! మన ముచ్చట్లు అలాగే ఉంటాయి గదా! ఇక మేమైతే వంటింట్లోకెళ్ళి కుక్ చేయడాన్ని అవాయిడ్ చేసేసాము. ఇంట్లో చికెన్ నూడిల్స్ చేసుకునే ఆప్షన్ ఉన్నా కూడా బయట నుంచి తెప్పించేసుకుందామని అయితే ఫిక్స్ అయ్యామనమాట. ఇలా చేయడం వల్ల మేమైతే చాలా ఫీల్ అయ్యాము. మాకైతే అంతగా నచ్చలేదు. టేస్ట్ అనేది యావరేజ్‌గా అనిపించింది. దాని బదులు అందరం సరదాగా మాట్లాడుకుంటూ హ్యాపీగా అలా కుక్ చేసుకుంటే బాగుండేది అనిపించిందనమాట. మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాము. మనీ కూడా వేస్ట్ అయిందనిపించిందండి. అంటే మరి బాలేదని కూడా కాదు, యావరేజ్‌గా ఉంది. అదే మనం ఇంట్లో కుక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. మా బద్ధకానికి ఇది ప్రతిఫలం. అందుకే ఏ విషయంలోనూ బద్ధకించకూడదని అర్థమైంది. ఇదండి జరిగింది. మా ఛానల్ టార్గెట్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.